దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధానంలో చేరి ప్రభుని స్తుతించడానికి కృపగల తండ్రి కృప చూపినాడు. అనేక దినముల ప్రయాసముతో ఈ యొక్క కోడికని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొద్దిగా ప్రయాసపడినప్పటికీ కూడా దేవుని యొక్క కార్యములు జరుగుతున్నాయి. నేను చాలా సంతోషిస్తున్నాను. స్వస్థత పడిన వారు అనేకులు యేసు క్రీస్తు దగ్గరికి ఏ విధంగా వచ్చి స్వస్థపడి వెళ్ళిపోతున్నారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే యేసయ్య ఉన్నారు కాబట్టి. వెళ్ళి స్వస్థపడిన వారు ఎవరు ఒక్కరు కూడా తెలియచేయటంలా, బలహీనత వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, దేవుడు కార్యం చేస్తున్నాడు. ముట్టి తర్వాత దేవుడి సన్నిధి ఇటువైపు చూడటానికి కూడా మనసు కుదరట్లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ రోగంతో బాధపడాలని వాళ్ళ ఉద్దేశమై ఉంది. సాతాను మరలా వాళ్ళని పట్టుకొని ఈ బలహీనలతో స్వస్థపడి వెళ్ళిపోయిన వారు రెండంతలైన బలహీనతో మళ్ళా వస్తారు. ఎందుకంటే ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళ జీవితాలు భ్రష్టత్వం. దేవుడు ఎక్కడైతే కార్యం చేస్తాడో అక్కడ దేవుడు నిన్ను ఉండమని అర్థం. దేవుడు అక్కడ ఉంచమని వచ్చినాడు. అక్కడికి పెట్టినప్పుడు వెళ్ళమని దేవుడు తెలియజేస్తాడు. కానీ స్వస్థపడిన తరువాత అక్కడ రాకుండా మారిపోతూ ఉంటారు. ఇది సాతాను యొక్క కార్యాలు. అవి ఏం చేస్తాయి అంటే మనుషులను పాడు చేస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్త. మన ఆత్మీయ జీవితంలో దేవుని కార్యములు చాలా గొప్పవి. యేసుక్రీస్తు కూడా అనేక అద్భుతాలు ఆయన జరిగించినప్పుడు ఆయన దగ్గరకు రోగులే వచ్చేవారు. ఇంకొంతమంది శాస్త్రులు పరిచయాలు వచ్చేవారు. ఇంకొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేవాడు. ఇంకొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన ఏమన్నా తప్పు మాట్లాడతాడేమో అది పట్టుకుందాం అనుకొని కొంతమంది వస్తూ ఉండేవాడు. ఎవరు ఏది వచ్చిననో వారు ప్రభు యొక్క కార్యములు, దేవుని చిత్తము ఎవరి పక్షమైతే ఉన్నదో వాళ్ళే ఆ కార్యాలు పొందుకునేవారు. మిగిలిన వారు కార్యాలు పొందుకునేవారు కారు. వారు దూరముగా వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ మీరు వచ్చిన వారందరూ ప్రభు యొక్క కార్యాలు చూస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యము చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావములు మీరే పొందుకోమని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు తన 70 మంది శిష్యులను
పిలిచి వారిని అభిషేకించి, మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళండి, నా నామమున మీరు అద్భుతాలు చేయండి, అనేక మందిని స్వస్థపరచండి, వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియపరచండి అని దేవుడు చెప్పి ఇద్దరిద్దరుగా దేవుడు వారిని పంపించారు. ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు వారు అనేక ప్రాంతాలకు పోయి యేసు నామమున అద్భుతాలు చేసి అనేకులను స్వస్థపరిచి, పరలోక రాజ్యము మీకు సమీపముగా ఉన్నది అని తెలియచేయడి అని చెప్తున్నారు. ఎందుకు దేవుడు మనుషులను స్వస్థపరిచేదంటే పరలోక రాజ్యానికి సమీపముగా ఉంచడం కోసం. మనము దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే జస్ట్ కార్యాలు జరిగితే చాలు అన్నట్టు వస్తాం. కానీ దేవుడు కార్యాల కోసము మిమ్మల్ని పిలవలేదు. కార్యాలతో పాటు మిమ్మలను పరలోక రాజ్యములోనికి సమీపస్తులు చేయడం కొరకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తారంటే నేనే నీ దేవుడను తెలుసుకోండి అని దేవుడు తెలియచేసి ఆయన కార్యములు అగుపరిచి పరిపూర్ణమైన రక్షణలోనికి నడిపించి నిజమైన దేవుణ్ణి ఎరిగి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడితే వారిని పరలోక రాజ్యములోనికి చేర్చడం కోసము దేవుడు మనుషులను ముట్టి బాగు చేస్తాడు. అంతేగాని ముట్టి బాగు చేయబడిన తర్వాత ఇష్టం వచ్చిన తిరగటం కోసము కాదు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఏమైంది నా నీకు? పెరాల్సి వచ్చిందయ్యా, రెండోసారి వచ్చింది, నడకలేదు, ఎంతో వేదన అనుభవిస్తున్నామయ్యా. మీ టీవీలో మీ వాక్యం విని మీరు ప్రార్థన చేస్తే నాయన వేసయ్య మాతోనే ఉంటాడని నమ్మకంగా వచ్చానయ్యా. నా భర్తను బాగు. ఎన్ని సంవత్సరాలు పక్షవాతం వచ్చి? 4 సంవత్సరాలు అయిందయ్యా. 4 సంవత్సరాల పక్షవాతం. Holy Spirit God, Holy Mighty God, Holy in the name of Jesus. ఇచ్చి బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో. Glory to God. ఇతీసేమా కరదీసే, స్ట్రక్చర్ తీసే. నేను పట్టుకుంటా, నువ్వు భయపడకు నాన్న. నీ కోసం ప్రార్థన చేస్తా. నువ్వు కూడా పట్టుకో, చేయబట్టుకో. Holy Spirit God, in the name of Jesus. పక్షవాతము కలిగించిన దురాత్మ నా ప్రభువును ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, పవర్ ఆఫ్ ద లార్డ్. పో సాతాను యేసు నామములో, పో సాతాను యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. ఇప్పుడే దేవుని శక్తి నరములోనికి నీ బిడ్డ ఈ శక్తిని రిలీజ్ అవునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, మీ శక్తితో నింపుతో యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చెయ్యిటి నడు యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడ్లే ఇటు నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ చెప్పలు ప్రభు నామ. Glory to God. Hallelujah, 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 hallelujah. నేను పట్టుకుంటారా? నువ్వే పడిపోవు. నడు. నా ప్రభు నిన్ను ముట్టి బాగు. ఇడిదిరుగు నాన్న, ఇడిదిరుగో. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. Glory to God, glory to God, glory to God. రా, in the name of రా. నేనున్నా, రా. నా వైపు చూడు నాన్న, నా వైపు చూడు. Come on, రా. In the name of Jesus, in the name of Jesus. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా. రా in the name of Jesus. నడు యేసు నామములో. చెప్పలు ప్రభు నా వైపు వస్తాను. గ్లోరీ టు గాడ్. రా యేసు నామం. రా నేను రా. నా ప్రభు నీ ముందే ఉన్నాడు. రా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. నడు in the name of Jesus. నడు in the name of Jesus. Holy
స్పిరిట్ గా టచ్ మాస్టర్ నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా రా నా ప్రభుడికి ఆజ్ఞాపిస్తున్నాను, దురాత్మ పో, ఇక నీకు బలహీనతను ఉండటానికి వీలేదు. నా ప్రభుడికి ఆజ్ఞాపిస్తున్నాను, రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఇట్రా, ఇటు తిరుగో, ఇటు తిరుగు నాన్న, రా ఇటు తిరుగో. నేను నా నీ ముందు రా, నా ప్రభు నీ ముందు రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చెప్పండి కూడా ప్రభువుని మహిమపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. రా రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు నడు ఇన్ ద నేమ్ యేసు నామములో దేవుని శక్తి నిన్ను ఆవరించును గాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, కనికరించి మీ కృపతో నింపినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హైదరాబాద్లో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఏందమ్మా, నీకేమైంది? నీకు పక్షవాతమేనా? నువ్వు వంగిపోయి ఉన్నావేంటి? నడువులు వంగిపోయినాయి, పని చేసి నడువులు వంగిపోయినాయి. పని చేసి నడువులు వంగిపోయినాయి అండి. ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నావు నువ్వు? ఇది 6వ సంవత్సరం అండి. 6 సంవత్సరాలు నడువు వంగిపోయి ఉన్నావు. పైకి లేవు, లేవట్లేదు. 6 సంవత్సరాలు నడువు వంగిపోయి ఉన్నావు, పైకి లేవట్లేదు. అమ్మా, ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నానండి. నా భర్తకి కాళ్ళు బాగలేవండి. ఆయన నీ భర్త? 10 రోజుల నుంచి ఇది. నువ్వు 6 సంవత్సరాలు వంగి ఉన్నావు, పైకి లేవలేవు, పక్షవాతంతో బాధపడుతున్నావు. ఓకే, ఇప్పుడు నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నమ్ముతున్నావా? హోలీ స్పిరిట్ గాడ్, తండ్రి ఇప్పుడే నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నా తండ్రి. నడుము వంగిపోయినా ఈ యొక్క నడుము ప్రభువా మీ నామం పేడ ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నాడు ప్రభువా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నడు వంగిపోయినా నీ బిడ్డను ముట్టి బాగు చేసినారయ్యా. ఇప్పుడే నీ బిడ్డ మీద మీ కృప చూపండి. యేసు నామములో, యేసు రక్తంలో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభు పేడ ఆజ్ఞాపిస్తున్నాను. పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. లే, యేసు నామములో నుంచో, నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిలబడు యేసు నామములో, యేసు నామములో నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తముతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నానయ్యా. బలపరచు, స్థిరపరచు, కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నన్ను చూస్తున్నావా? ఇందాక కనపడ్డా నేను? అక్కడ కనపడ్డా, దగ్గరికి వస్తే కనపడలా. పైకి ఇంకా లేకో, నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. లే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వంగిపోయిన నీవు నా ప్రభు పేట లేచి నిలబడును కాక. హీల్, 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 హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాను. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చప్పల ప్రభు నామములో. హైదరాబాద్లో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న
చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రాగలిగిన పైకి మిగతా వాళ్ళ కింద ఉండండి. స్తుతి కలుగును గాక. ఒక్కొక్కరు రండి. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకురా. ఒక్కొక్కరు రండి. కూర్చోండి, మీరు కూర్చోండి. అమ్మ సాపిగా ఉందా? దేవుని మహిమ కలుగును గాక. నన్ను చూస్తుంది దేవుని. ఒక్కళ్ళు పై అందరు రావద్దు. అక్కడ ఆపేసి అమ్మ ఏమైంది అమ్మా? పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గిట్టనోళ్ళ అబ్బాయికి చేతబడి చేశారు. అప్పటి నుంచి మాట నంగిపడిపోయింది. బాగా హెల్తీగా ఉన్న బాబు మాటలు రావట్లేదు, మాట నంగిపడిపోయింది. ఎన్ని హాస్పిటల్లో చెప్పించినా తగ్గట్లేదు అయ్యా. ఆడే నీకా? ఎవరికి? బాబుకా నీకా? మాటలు రావా? మంచి మాట, హెల్తీగా ఉన్నాడు. ఎవరో చేతబడి చేయించారు, మాటలు రాకుండా మాట పడిపోయింది, మాటలు రావట్లేదు. నంగిగా మాటలు రావటం ఏంటంటేనా, ఈ నాలుగు లేదన్నా ఇలా కొడుకోబోతున్నాను. నాలుగు అయితే మాట అనేది సరిగ్గా ఇప్పుడు కాసేపు చేసిన కానీ చట్ట అయిపోయాడయ్యా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభడానికి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తూ, మీ శక్తితో నింపుతూ, మూగా చెవిటాత్మ నా ప్రభడానికి ఇస్తున్నాను. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నా ప్రార్థించడం పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మాట్లాడు. ఏం పేరు? మొహమ్మద్, షేక్ మొహమ్మద్. అవునన్నా, నా ఐడియా అయిపోయిందా. ప్లస్ ఇప్పుడు ఏంటంటే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతాను. రైల్వే జాబ్ ప్రిపేర్ అవుతున్నా. అవును. ఇప్పుడు మాట వస్తుందా? ఇందాక మాటలు ఎట్టుంది? నత్తిగా వచ్చిందన్నా, నంగిలాగా వస్తుంది. ఇప్పుడు మాట వస్తుందా? చెప్పలో ప్రభు మైపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దాకా ఇట్లా బాధపడుతున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2 months నుంచి నంగిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ప్రాధాన్యంగా ఏసే ముట్టి బాగు చేశాడు. దేవుని స్తుతిగా. ఏసే గొప్ప దేవుడే కదా. నమ్ముకో నా ప్రభుని, సాక్షిగా బ్రతుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఊరి మీది? హైదరాబాద్లో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గుంట్రేనా ప్రభు పక్షవాతం నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రార్థించడానికి పెట్టుకున్నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. ఇది కవర్ ఇచ్చావా? ప్రేయర్ కార్డ్స్ అక్కడ పెట్టండి.
ప్రైజ్ ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు. ఇద్దరేనా? అక్క చెల్లి. ఏమైందమ్మా నీకు? ఉమ్. 3 నెలల నుంచి అండి అసలు రాత్రులు పడుకోదండి, పగలు పడుకోదు, భయం అండి. ఆయాసం బ్రదర్ గారు లంగ్స్ ఏమో డ్యామేజ్ అయిపోయినాయి అంటండి. ఏంటి లంగ్స్ డ్యామేజ్ అయినాయా? అంటే మనకి ఎక్స్రే తీయింతేనండి తూట్లు పడిపోయిందండి. లంగ్స్ తూట్లు పడిపోయినాయండి. ఈ పొట్ట అంతా 3 నెలల నుంచి ఉబ్బరం అండి. 3 నెలలు శుభ్రం. అసలు ఇప్పుడు నీకు ఆయాసం ఉందమ్మా? విపరీతమైన ఆయాసం అండి, నడవలేనండి, ఆయాసానికి పెట్టుకోవాలండి, ఊపిరి అందదండి, గుండె పల్లె కొట్టుకులాడుతుందిగా. ఓకే, ఊపిరి అందదండి. డాక్టర్లు ఆయాసం తగ్గదన్నారండి. ఆయాసం తగ్గదన్నారు డాక్టర్. ఇప్పుడు ఏసీ తగ్గిస్తా నమ్ముతున్నావా? నమ్ముతానండి. ఓకే, నీ కోసం ప్రార్థన చేస్తాను. నా దేవుడు ఇప్పుడు నిన్ను ముట్టి బాగు. ఇట్లా గాలి పీల్చుకో ఒకసారి, ఎట్లా చూసి టెస్ట్ చేసుకో. ఎట్లా ఉంది ఇప్పుడు? ఆయాసం ఉందా? తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఇప్పుడే నీ బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఆయాసం కలిగించిన దురాత్మ నా ప్రభువుడికి ఇస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు రక్తంతో ముద్రిస్తే యేసునా ప్రార్థించడానికి పెట్టుకున్నా తండ్రి. ఆమె నడు ఇప్పుడు వదిలేమా, పట్టుకోవాకు. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ఇడిదిరిగమ్మా, ఇట్రా, ఇడుబో, ఆ చివరిదాకా వెళ్ళరా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ఇప్పుడు నడుస్తున్నావా? నడుస్తున్నా. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. యేసునా ప్రార్థించడానికి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. హైదరాబాద్లో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. మళ్ళీ ఆయాసం వస్తుంది. ఆయాసం ఉందా ఇప్పుడు? కొద్దిగా ఉందా? హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే తండ్రి ఆయాసాన్ని మీ నామమున గద్దిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పోయింది. ఆయాసం చూసుకో ఒకసారి, ఎట్టుందో పోయిందా? ఆయాసం పోయిందా? దేవుని మహిమ కలుగును. ఆయాసం పోయిందా? డాక్టర్ గారు ఇందాక ఇదిగా పేగులుగా చెప్పిన నెమ్ముందని అని అన్నాడు. ఊపిరితిత్తులు జారిని అన్నారు, దానివల్ల ఆయాసం ఉందన్నారు. ఇప్పుడు పోయింది కదా. గాడ్ బ్లెస్ యు. పో. హైదరాబాద్లో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను.
ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఏమైంది నాన్న? నంద్యాల జిల్లా దొన్నిపాడు బాబు మాది. అయ్యా, నంద్యాల జిల్లా దొన్నిపాడు బాబు మాది. 3 సంవత్సరాల ఉంటే మోకాలు నొప్పులు అరిగిపోయినాయి. ఈ కాలు ఆపరేషన్ చేయించుకునే బాబు. కాలు ఆపరేషన్ చేయించారు. ఇది చేసుకుని ఒక 4 నెలలు అవుతుంది బాబు. నొప్పి తగ్గలేదు, బాగా నొప్పింది. ఈ కాలు వరకు బాగా నొప్పింది. పాదాలు బాగా నొప్పులు ఉన్నాయి. ఈ పాదం నొప్పింది. ఆపరేషన్ చేసిన పాదాలు నొప్పులుగా ఉన్నాయి. పాదాలు నొప్పులు అంటే మోకాలు ఆపరేషన్ చేశారా? మోకాలు ఆపరేషన్ చేసినారు. అది కూడా మోకాలు ఆపరేషన్. ఈ కాలు వరకు చేయించుకోమంటున్నాడు బాబు. ఈ మోకాల ఆపరేషన్ కాకుండా చేయి బాబు. సరే బాబు. తండ్రి, నీకే వందనాలు ప్రభు. అని బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించండి, మీ కృపతో నింపి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే ప్రభువా, ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇట్టి బలం ఎందుకు వచ్చినా దురాత్మ నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నా ప్రార్థించడానికి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. చూసుకున్నానా? టెస్ట్ చేసుకో. నడిచి చూడు. లార్డ్ జీసస్, లార్డ్ జీసస్. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. కృపగల తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి కలుగునగా. ఎట్లా ఉంది నాన్న? ఈ కాలు నొప్పి ఎక్కువ ఉంది బాబు. తగ్గిందా? ఇది తగ్గిందా? కొంచెం తగ్గింది. ఇది తగ్గింది. ఒక కాలు తగ్గింది, ఒక కాలు తగ్గల. తండ్రి, నీకే వందనాలు. ఇప్పుడే ప్రభాని బిడ్డలు ముట్టు. ఈ కాలు యేసు నామములో స్వస్థత పొందుకొనుగాక. పో దురాత్మ నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. అయ్యా, తగ్గింది బాబు. తగ్గిందా? నచ్చాది బాబు. ఇక్కడ నిజమేనా? నిజం బాబు. నంద్యాల నుంచి వచ్చావా? నంద్యాల బాబు, దొన్నిపాడు మాది. నంద్యాల అనుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. నంద్యాల నుంచి వచ్చాడు. ఒక కాలేమో మోకాలు ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. రెండో కాలు మోకాలు ఆపరేషన్ లేకుండా ఉంది. అయినా ఆపరేషన్ చేసుకున్న కాలు కూడా నొప్పితో బాధపడుతుంటే నంద్యాల నుంచి వచ్చాడు దేవుని బిడ్డ. దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె మస్కల్ బాబు. కళ్ళు మస్కలా? గ్యాస్ ట్రబుల్ ఉంది. ఇక్కడ ఇక్కడ మరి నచ్చట. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంది. నా ముఖం కనపడుతుందా? ఆ ముఖం కానరాదు బాబు. నా ముఖం కనపడతలేదా? కానరాదు. అంగి తెల్ల కానొచ్చాది. మూతి దగ్గర పెట్టాయా? షర్టు తెల్ల కానొచ్చాది బాబు. ముఖం కానరాదు బాబు. తెల్ల షర్ట్ ఒకటే కనపడుతుంది. కానొచ్చాది బాబు. నా ముఖం కనపడతలా? ముఖం కానరాదు బాబు. మస్కల్ మస్కల్ బాబు. తండ్రి, నీకే వందనాలు ప్రభువా. షుగర్ కూడా కొంది బాబు. ఇప్పుడే ప్రభువా, నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. చక్కని చూపు యేసు నామములో వచ్చును గాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నూతన సృష్టి జరుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. కనొచ్చింది బాబు. కనపడుతుందా? కనపడుతుంది. నిజమేనా? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చక్కని చూపు దేవుడు ముఖం. అంతకుముందే నా ముఖం కనపడలా. నేను తెల్లగొన్న నల్లగొన్నానా? బాగా కనొచ్చింది బాబు. తెల్లగనున్నానా? దేవుని మహిమ కలుగునగా, దేవుని స్తుతి కలుగునగాక. చప్పట్లు ప్రభునా మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హైదరాబాద్లో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక.